హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం నెల్లూరు స్పెషల్ వంకాయ మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాము. ఇది క్యాటరింగ్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా అన్ని కట్ చేసి పెట్టుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు యాడ్ చేసుకున్నాను. పోపు యాడ్ చేసుకొని నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి కలుస్తూ ఉండేలాగా. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అన్నీ ఫ్రై అయ్యాక మనం చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఉప్పులో కట్ చేసుకున్న తర్వాత ఉప్పులో వేసుకోవాలి. అవి ఉప్పులో ఉన్న వంకాయల్ని మనం ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకున్నాము. కొంచెం ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. క్లిక్ చేసుకుంటా ముందుకి వెనక్కి అలా కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. కర్రీ అనేది ఇప్పుడు మనకి బాయిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మధ్యలో ఇలా తీసి కలుపుకుంటూ ఉందాము. నెక్స్ట్ మరి బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో తీసి. ఇక్కడ నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఇందులో. కారం యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అలాగే బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను. బాగా కలుపుకొని నెక్స్ట్ మనం ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి కర్రీ అనేది ఉడికే వరకు ఒక 20 మినిట్స్ అలాగా మనకి బాయిల్ అవ్వనియాలి. మధ్యలో తీసి ఇట్లా కలుపుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కర్రీ ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకున్నాను. కర్రీ అనేది ఇలా వచ్చింది. కలుపుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. కర్రీ అనేది 90% కుక్ అయిపోయింది ఇలా లాస్ట్లో. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ కొంచెం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా మొత్తం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే స్టవ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మనకి నూనె అనేది పైకి తేలుతుంది. నూనె అంతా పైకి తేలాక కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. వంకాయ మామిడికాయ కర్రీ. దట్స్ ఇట్ ఫ్రెండ్స్.